శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పులోని 15వ ప్రసంగం దేవుడిలోనే ఉంది ఆనందమంతా. దీని 2వ భాగం ఇప్పుడు మనం వినబోతున్నాం. భగవంతుణ్ణి ఏకాంతంలో అన్వేషించండి. భగవంతుణ్ణి తెలుసుకున్న వారి, భగవంతుడితో సంసర్గం ఏర్పరచుకున్న వారి మార్గదర్శనం మీరు పొందవలసిన అవసరం ఉంది. భగవంతుణ్ణి ఏకాంతంలో అన్వేషించటం యేసు మనకు నేర్పాడు. దీనికి ఫుట్నోట్లో ఈ విధంగా ఉంది: కానీ మీరు ప్రార్థించేటప్పుడు మీ లోపలికి ప్రవేశించండి. ధ్యానపు అంతర్మౌనం. మీరు మీ తలుపును మూసినప్పుడు, అంటే శబ్దాలు గ్రహించే ఇంద్రియాలను మూసినప్పుడు, రహస్యంగా మీలో ఉన్న మీ తండ్రిని ప్రార్థించండి. రహస్యంగా చూస్తున్న మీ తండ్రి మీకు బహిరంగంగా బహుమతులు ఇస్తాడు. మత్తయి 6:6. మీ అంతఃమౌనం అనే ఏకాంతంలో మీరు పరిశుద్ధాత్మను గురించి తెలుసుకుంటారు. భారతదేశపు గొప్ప గురువులు కూడా ఈ దివ్యశక్తిని గురించి చెబుతారు. పరిశుద్ధాత్మ అనే మాటకున్న నిజమైన అర్థం ఈ దేశానికి మొట్టమొదట వచ్చింది సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా. సృష్టిలో ఉన్న ప్రతిదీ స్పందనమే. అది భగవంతుడి మేధస్సు ద్వారా మార్గదర్శనం పొందుతుంది. ఆ మేధాస్పందనమే పరిశుద్ధాత్మ. ఫుట్నోట్లో ఈ విధంగా రాసింది: పరిశుద్ధాత్మ వద్ద సర్వవ్యాపక కూటస్థ చైతన్యపు బాహ్యమైన చురుకైన అభివ్యక్తి. సృష్టిలో దాని సాక్షి రెవల్యూషన్ 3.14. పరిశుద్ధాత్మనే బైబిల్లో మాట యోహాన్ 1.1 అని, ఓదార్చేది యోహాన్ 14.26 అని, హిందూ శాస్త్రాలు దాన్ని ఓం అని అన్నాయి. అన్నింటినీ చేసేది అగోచరమైన దివ్యశక్తి ఒక్కటే. స్పందన ద్వారా సమస్త సృష్టిని నిలిపే ఒకే ఒక ప్రేరణకారక కార్యచోదక శక్తి. చురుకైన ఈ శక్తి మొత్తం సృష్టినే నడిపిస్తుంది. యోగదా సత్సంగ సొసైటీ వారు బోధించే ఒక ప్రత్యేకమైన ధ్యానయోగ ప్రక్రియ ద్వారా నిపుణులైన వారు పరిశుద్ధాత్మతో, దివ్యానందకర ఓదార్పునిచ్చేవాడితో అనుసంధానం ఏర్పరచుకోవచ్చు. నా పేరు మీద తండ్రి పంపబోయే ఓదార్పునిచ్చే పరిశుద్ధాత్మ మీకు అన్నింటినీ బోధిస్తుంది. నేను మీకు చెప్పిన వాటిని అన్నింటినీ గుర్తుకు తెస్తుంది. యోహాన్ 14.26. ధ్యానం ద్వారా పరిశుద్ధాత్మతో ఎలా సంపర్కం ఏర్పరచుకోవాలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. సెల్ఫ్ రియలైజేషన్ యోగదా సత్సంగ్ అది ఎలా చేయాలో బోధిస్తుంది. మీ ఆత్మ మౌనంలో, మీ ఏకాగ్రపు పొదరింటిలో అనంతుడితో మీ ప్రణయం అంతులేనిది. కానీ మీరు దేవుణ్ణి, దెయ్యాన్ని ఒకే చోట కలిగి ఉండలేరు. దెయ్యాన్ని అనే చోట ఫుట్నోట్లో రిఫరెన్స్ మత్తయి 6.24 బైబిల్. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా దేవుడికి అర్పించుకోవాలి. ఆయన నిత్య ప్రేమికుడు. ఆయన మీ అందరి ప్రేమను యాచిస్తున్నాడు. భగవంతుణ్ణి పరిపూర్ణ హృదయంతో అన్వేషించటానికి మీరు మీ సంకల్పాన్ని, ఏకాగ్రతను ఉపయోగించటం తప్పకుండా నేర్చుకోవాలి. మీ పనులను, మీ అలవాట్లు ఆజ్ఞాపిస్తున్నాయి. మీరు చెయ్యదలిచిన వాటిని చెయ్యమని మీ అలవాట్లు మిమ్మల్ని ఎల్లప్పుడూ బలవంత పెడుతున్నాయి. మీకు మీరే శత్రువు. మీకు తెలియదు. మీరు ప్రశాంతంగా కూర్చోవడం నేర్చుకోరు. మీరు దేవుడికి సమయం కేటాయించడం నేర్చుకోరు. మీ అసహనంతో స్వర్గాన్నంతా ఒక్కసారిగా పొందాలనుకుంటారు.
పుస్తకాలు చదవడం, లేదా ప్రవచనాలు వినడం, లేదా దాన ధర్మాలు చేయడం వల్లనో మీరు దాన్ని పొందలేరు. మీరు గాఢమైన ధ్యానంలో కాలాన్ని వినియోగించినప్పుడు మాత్రమే ఆయన్ని పొందగలుగుతారు. భగవంతుడి వైపు మాత్రమే చూడండి. మొదట భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. అందరినీ మెప్పించటం అసాధ్యం. నేను ఎవ్వరినీ నొప్పించకుండా ఉండడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తాను. నేను చేయగలిగినంత ఉత్తమంగా చేస్తాను. నేను చేయగలిగిందంతే. దేవుడిని ప్రసన్నం చేసుకోవడమే నా మొదటి లక్ష్యం. ఆయన ముందు ఆరాధనపూర్వకంగా ప్రార్థించడానికే నా చేతులను ఉపయోగిస్తాను. ప్రతి చోట ఆయనను అన్వేషించటానికే నా పాదాలను ఉపయోగిస్తాను. ఆయన ఎల్లప్పుడూ నాలో ఉన్నాడని తలచడానికే నా మనస్సును ఉపయోగిస్తాను. భగవంతుడు శాంతిగా, భగవంతుడు ప్రేమగా, భగవంతుడు దయగా, భగవంతుడు అవగాహనగా, భగవంతుడు కరుణగా, భగవంతుడు జ్ఞానంగా మీ తలపు అనే ప్రతి సింహాసనాన్ని భగవంతుడు అధిష్ఠించి ఉండాలి. కేవలం ఇదొక్క విషయమే మీకు చెప్పడానికి నేను వచ్చాను, మరి దేనికి కాదు. సెల్ఫ్ రియలైజేషన్, యోగదా సత్సంగ ధ్యాన ప్రక్రియ నేర్చుకోండి. మంచి సహవాసం చేయండి. ఒక్క దేవుడి వైపు తప్ప ఇతరుల వైపు దృష్టి పెట్టొద్దు. ఈ పనిని గురించి ప్రతిరోజు ఇతరులతో మాట్లాడండి. ప్రతిరోజు కొంతమందికి మంచి చేయండి. నా జేబులో డబ్బు ఉన్నంతకాలం నేను ఇవ్వడం ఎన్నడూ మానను. భగవంతుడే నా బ్యాంకు. అన్నింటికన్నా చివరగా నేను చెప్పేది, భగవంతుణ్ణి మహనీయులు ఎలా తెలుసుకున్నారో మీరు అలా తెలుసుకోవాలి. మీరు సాధన ప్రక్రియను అనుసరిస్తే మీ స్వయం కృషి ద్వారా ఆయన్ని పొందుతారు. ఒకనాడు నేను నా పూజ్య గురుదేవులైన శ్రీ యుక్తేశ్వర్ గారిని గురించి ఆలోచిస్తూ, ఆయన గురించి తెలుసుకోవాలని ఆత్రపడుతూ ఆశ్రమానికి బయట నడుస్తున్నాను. నేను ఈ అందమైన ఆశ్రమాన్ని ఆనందిస్తున్నాను. ఈ ఆనందాన్ని నాతో పంచుకోవడానికి ఆయన ఇక్కడ లేరని బాధపడుతున్నాను. హఠాత్తుగా ఆయన నాకు ఆకాశంలో ప్రత్యక్షమై, నువ్వు ఒక్కడివే ఈ ఆశ్రమాన్ని ఆనందిస్తున్నానని అనుకుంటున్నావు. నేను ఆకాశం అంతటి నుంచి దీన్ని చూసి ఆనందిస్తున్నాను. భగవంతుడితో ఒక్కటవటానికి మీరు కృషి చేయాలి. ప్రతిరోజు ధ్యాన సాధన చేయండి. ఆయన్ని గాఢంగా ప్రేమించటం నేర్చుకోండి. అదేవిధంగా మీ పొరుగు వాళ్లను మిమ్మల్ని మీరే విధంగా ప్రేమిస్తారో అలా ప్రేమించండి. యుద్ధాలను తప్పించగలిగే మార్గం ఇదొక్కటే. ఆధ్యాత్మిక సహకారం తప్పకుండా ఉండాలి. ఆధ్యాత్మికత లేకుంటే దేశానికి కానీ వ్యక్తులకు కానీ నిజమైన సంతోషం ఉండజాలదు. సంతోషం అనేది వ్యక్తితోనే మొదలవ్వాలి. భౌతిక, ఆర్థిక, వైవాహిక, నైతిక లేదా ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం దైవానుసంధానమే. సంతోషం అనేది మీకు భగవంతుడి బిడ్డ అని, విశ్వాధిరాజుకు యువరాజునని, దేవుడితో ఒకటయ్యారనే అనుభూతి వల్ల వస్తుంది. మీరేమి బిచ్చమెత్తుకునే బిడ్డ కాదు. మీ జగత్పితను గురించి తెలియకపోవటం వల్లనే మిమ్మల్ని మీరు శరీరంలో బందీని చేసుకున్నారు. ఈ జైలు నుంచి మిమ్మల్ని మీరు విడుదల చేసుకోవాలి. ఏం వచ్చినా మీ మనసును భగవంతుడి మీదే ఉంచాలి. అప్పుడు మీరు గొప్ప శాంతిని, ఆనందాన్ని కనుక్కుంటారు. వాళ్ళ ఆలోచనలు పూర్తిగా నన్ను గురించే. వాళ్ళ అస్తిత్వాలు నాకు శరణునొందాయి. ఒకరికొకరు జ్ఞానం కలిగించుకుంటూ నా భక్తులు ఎల్లప్పుడూ నన్నే చాటుతూ సంతృప్తిగా, ఆనందంగా ఉన్నారు అని భగవద్గీతలోని 10వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. దేవుడితోనే ఉంది ఆనందమంతా అనే
ప్రసంగం రెండవ భాగం ఇంతటితో సమాప్తి. ప్రదక్షిణ విధి స్తోత్రాది సర్వాలు యత్కర్మ కరో